తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. లోపల నీకు బాగా నచ్చింది వాడు మళ్ళీ వచ్చాడా? గళ్ళు ఇష్టం, పెదవులు ఇష్టమే, ఆమె బుగ్గలు ఇష్టం, మెడక ఇష్టం, నడుము ఇష్టం, శ్రీరెడ్డే ఇష్టం. ఇటు రారా. ఇలాంటి యాక్టర్ 10 మందికి సహాయపడాలి. నయనతార లాగో, సౌందర్య లాగో, సిమ్రన్ లాగో, సావిత్రి లాగో, మహానటి లాగో పెద్ద యాక్టర్ అవ్వాలని కోరుకోను. నువ్వు కూడా అవ్వాలని. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నీ దగ్గరనే సినిమాలు తీయాలి. అది కూడా ఓకే నాకు. ఇప్పుడు నువ్వు ఉండవు అనుకో, హీరోయిన్ నేను హీరో, డబ్బులు కూడా పోయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. క్యారెక్టర్ చేస్తాం. ఎవరు వస్తే? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పుట్టింటికి రాజాలి పైన చెయ్యేస్తున్నాడు రా. అలాగే లాగే ఓలా శంకర్ సినిమాలో చిరంజీవి ఏమని చెప్పాడు? ఏం చెప్పిండు? కీర్తి సురేష్ వచ్చి చెన్నెల్ క్యారెక్టర్ చేసినా కూడా పర్లేదు, ఇక్కడ చేస్తాం, రేపు మళ్ళీ ఇద్దరు కలిసి. నేను అంతే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఈ రోజు నువ్వు వస్తావు, చేస్తా, చెల్లి క్యారెక్టర్ చేస్తా. నువ్వు చెల్లి క్యారెక్టర్ చేస్తావు. బాగా కనెక్ట్ అయినట్టుంది. పండగకి రాడు హాలిడే వాడికి. దీన్ని కర్మంటారు. ఏముంది రాగి కట్ట తప్పేమో చెయ్యా. పైన చెయ్యేస్తున్నాడు రా. అలాగే లాగే ఒకటి ఇచ్చిండే వాడిని. ఏం చేద్దామంటావు మరి? ఫైనల్ గా ఇలా ఉన్న ఆవిరెడ్డి గారికి దయచేసి సినిమాలు చెయ్యమ్మా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? శ్రీరెడ్డి దయచేసి నాతో ఒక్క రొమాంటిక్ ఫిలిం చెయ్యి. శ్రీరెడ్డి ఎవరిని ఏం చేయదు, ప్రేమిస్తుంది అందరిని. నేను అంతే. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అఘోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే.